హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా కేరళ పర్యటనలో ఉన్నారు. రీసెంట్గా ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ భారీగానే ఓట్లను సంపాదించుకుంది. అదే సమయంలో కొన్ని పంచాయతీలను గెలుచుకుంది. అంతేకాకుండా త్రిశూర్ మేయర్ స్థానాన్ని సైతం గెలుపొందడంతో ఆ రాష్ట్రంలో తన ఉనికిని బలంగా చాటుకుందని చెప్పుకోవచ్చు. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు అమిత్ షా ఏకంగా అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమిలపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉన్నారు. అంతేకాదు ఆ రాష్ట్రంలో తాము ఖచ్చితంగా భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం అనే విధంగా ఒక ఫార్ములా సైతం పొందుపరిచారు. దీన్ని బట్టి చూసుకుంటే కేరళను బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది అనే చెప్పుకోవచ్చు. ఆ రాష్ట్రంలో గనక విజయం సాధిస్తే ఇకపై భారతదేశం మొత్తాన్ని సెటరేట్ చేసినట్టే అని కమలం పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశంలో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైనా ఉన్నాయి అంటే అది వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ మాత్రమే అని బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలపై చాలా పకడ్బందీగా దృష్టి సారించింది. అండ్ ఒకవైపు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు కేరళపై సైతం అదే స్థాయిలో దృష్టి పెట్టారు అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ రాష్ట్రంలో బీజేపీ పన్నే వ్యూహాలు ఏమిటి అండ్ కమలం పార్టీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎలాంటి వ్యూహాలను తెరపైకి తీసుకురానుంది అండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కమలం పార్టీ ఎంత మేరకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో ఇంతవరకు మీకు మొబైల్ క్లారిటీతో వీడియోలు అందించాం. ఇకపై నుంచి కెమెరా క్వాలిటీతో వీడియోలు అందించనున్నాం. సో మా ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, కేరళ రాష్ట్రం బీజేపీకి ఒక కొరకరాని కొయ్యగా మారిపోయింది అని జాతీయ రాజకీయాల్లో అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఉత్తరాది పార్టీగా బీజేపీకి గతంలో ముద్ర ఉండేది. అలాంటి పార్టీ ఇప్పుడు యావత్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కమలం పార్టీకి ఎక్కడ స్థానం లేదు అనే నానుడి సైతం గతంలో వినిపించేది. కానీ ఇప్పుడు అటు కర్ణాటక అండ్ ఇటు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కమలం పార్టీ తన బలమైన ఉనికిని చాటుకుంటోంది. అదే సమయంలో ఇటు తమిళనాడులో కూడా మెల్లిమెల్లిగా తన గ్రాఫ్ను పెంచుకుంటోంది. సో ఇప్పుడు కేరళలో కూడా తన గ్రాఫ్ను కనుక పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఇక యావత్ భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి తిరుగు లేదు అని బీజేపీ అధినాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కేరళలో ఈ 2026లో ఏప్రిల్ ఆర్ మే ఈ 2 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలే ప్రధానంగా అక్కడ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహాలను పన్నుతుంది అండ్ గెలిచేందుకు అక్కడ పెద్ద ఎత్తున తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే అమిత్ షా ఒక ఫార్ములాను ప్రతిపాదించారు. అదేమిటంటే 2014లో తమకు ఇక్కడ జస్ట్ 10% మాత్రమే ఓటు బ్యాంక్ ఉండేది. అదే 2019కు వచ్చేసరికి 15.4 వరకు మా ఓటు బ్యాంక్ అనేది పెరిగింది. 2024 లోక్సభ ఎన్నికల నాటికి అది 20% వరకు పెరిగింది. అంటే క్రమక్రమంగా తమ గ్రాఫ్ను విస్తరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎప్పుడైనా ఒక రాష్ట్రంలో 20% ఆఫ్ ఓటు బ్యాంకు వచ్చింది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ల నాటికి ఈ ఓటు బ్యాంక్ అనేది భారీగా పెరుగుతుంది. మన దేశ రాజకీయాలను గతంలో చాలా వరకు పరిశీలన చేసినా కూడా ఇది స్పష్టంగా అర్థమవుతుంది. 20% వరకు రావడం కష్టమే, కానీ 20 తర్వాత వెంటనే పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అని మన దేశ రాజకీయాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతాం. ఇప్పుడు మేము గెలుచుకున్నది జస్ట్ ఒక మేయర్ స్థానం మాత్రమే. భవిష్యత్తులో మేము సీఎం స్థానాన్ని సైతం అధికారాన్ని చేపట్టే స్థాయిలో మేము చేరుకుంటాం అనే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సో ఈ ఫార్ములాను చూస్తే ఖచ్చితంగా నిజమేనని అనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ 20% వరకు ఏదైనా రాష్ట్రంలో తన పార్టీ ఉనికిని పెంచుకుంది అంటే ఖచ్చితంగా అక్కడ ప్రజల అంగీకారం వచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఇది భవిష్యత్తులో భారీగా పెరిగేందుకు అవకాశాన్ని అండ్ ఒక దారిని సైతం చూపిస్తుంది. ఈ ప్రస్తుతానికైతే బీజేపీ ఆ రాష్ట్రంలో 20% వరకు పుంజుకోవడానికి అనేక వ్యూహాలను ఇప్పటికే పన్నింది. వీటిని భవిష్యత్తులో మరింత ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఒక భిన్నమైన రాష్ట్రం. అందులో 54% మాత్రమే హిందువులు ఉన్నారు. కమలం పార్టీ ఎక్కువగా హిందూ పార్టీ అనే విధంగా ముద్రపడింది. కాబట్టి వీళ్ళు ఎక్కడైతే తక్కువ మెజారిటీతో ఉంటారో అక్కడ అధికారంలోకి రావడం
చాలా వరకు కష్టం అనే భావన ఉండేది. కానీ బీజేపీ దీనంతటిని పటాపంచలు చేస్తూ కేరళలో మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. ఇందుకు కేరళ క్యాథలిక్ క్రిస్టియన్స్ను ప్రధానంగా టార్గెట్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ లేదంటే ఎల్డిఎఫ్ ఇలాంటి లెఫ్ట్ పార్టీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు అధికారాన్ని చేపట్టిన సమయంలో ఎక్కువగా ముస్లిం మైనారిటీలకి ఎక్కువగా మద్దతిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఈ క్రైస్తవులను విస్మరిస్తూ వచ్చాయి. రీసెంట్గానే అమిత్ షా ఒక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే ఈ రాష్ట్రంలో పిఎఫ్ఐ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలకు, మత మార్పిడులకు, లేకపోతే ఈ లవ్ జిహాద్ ఇలాంటి వాటికి పాల్పడింది. అయినా కూడా ఎల్డిఎఫ్ లేదంటే కాంగ్రెస్ కూటమి గవర్నమెంట్స్ ఎప్పుడూ కూడా వీటిపై దృష్టి సారించలేదు. పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థపై ఎక్కడ కేసులు కట్టలేదు. అంతేకాకుండా దాన్ని నిషేధించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇదొక ఉగ్రవాద సంస్థే అయినా కూడా మైనారిటీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా మాత్రమే వీళ్ళు ఈ విధంగా చేశారు. అపీజ్మెంట్లో భాగంగా ముఖ్యంగా క్రైస్తవులను సైతం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలోని క్రైస్తవులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మీరు గనుక జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వీటి ద్వారా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అని కూడా తేల్చి చెప్పారు. సో ఈ విధంగా క్రైస్తవులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం ఎక్కువగా క్రైస్తవానికి సంబంధించిన పండుగల్లో పాల్గొనడం, క్రిస్మస్, ఈస్టర్ ఇలాంటి వాటికి గ్రీటింగ్స్ తెలపడం, అంతేకాకుండా గతంలో కేరళ క్యాథలిక్ల మధ్య వచ్చిన వివాదాలను సైతం మోదీని దగ్గరుండి మధ్యవర్తిత్వం వహించి మరి దీన్ని పరిష్కారం చేశారు. అంటే ఎంతగా బీజేపీ అక్కడి క్రైస్తవుల్లో పెనట్రేట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే 3 ఫార్ములాతో ఆ రాష్ట్రంలో తాము పాగా వేసేందుకు కమలం పార్టీ పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నింది. అందులో భాగంగానే ఒకవైపు హిందువులు అండ్ క్రిస్టియన్లు ఈ ఇద్దరు ఓటు బ్యాంకులను కలిపితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు అని నిరూపించుకోవడానికి ఇప్పుడిప్పుడే పావులు కదుపుతోంది. దాని ఫలితాలు సైతం ఆ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీకి 1-2 ఎమ్మెల్యే సీట్లు రావచ్చు. కానీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మాత్రం ఖచ్చితంగా పుంజుకునే అవకాశం లేకపోలేదు అని విశ్లేషకులు సైతం చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్ కూటములకు బీజేపీ మరో ప్రత్యామ్నాయ పార్టీగా ఆ రాష్ట్రంలో ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీజేపీ ఎమర్జ్ కాగలిగింది. రీసెంట్ గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 30 గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం, 2 మున్సిపాలిటీల్లో పాగా వేయడం, అంతేకాకుండా ఒక మేయర్ స్థానాన్ని గెలుచుకోవడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా గ్రామాల్లో సైతం కమలం పార్టీ విస్తరిస్తుంది అని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏకంగా 79 గ్రామ పంచాయతీల్లో కమలం పార్టీ 2వ స్థానంలో వచ్చింది. అంటే ఈ పార్టీ ఎంతగా ఎమర్జ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఇదే విధంగా గనుక పెరిగితే కొరకరాని కొయ్యగా కేరళలో అసలు మీరు అధికారంలోనే రారు అనే విధంగా విమర్శలను ఎదుర్కొన్న బీజేపీ ఆ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి అన్ని పార్టీలకు నోరు మూయించే పరిస్థితికి వస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి అనేది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.